అది మార్చి 23వ తేదీ సాయంత్రం 7:30 గంటల సమయం అవుతుంది. అప్పటికే ఆ ఏరియా అంతా చాలా చీకటిగా మారిపోయింది. ఆ ప్లేసే లాహోర్ జైల్. లాహోర్ జైల్ సూపరింటెండెంట్ అయిన మేజర్ పీడీ చోప్రా ఒక 23 ఏళ్ల యువకునితో పాటు ఆ యువకుని స్నేహితులను తీసుకుని ఉరికంబం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా చూస్తున్న డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ మొహమ్మద్ అక్బర్ చాలా కష్టంగా తన కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఉరికంబం వైపు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చాలా గొప్పవారు. అందుకే ఆయన్ను ఉరితీస్తున్నారంటే ఆయన ఏడుస్తున్నాడు. భారత్లోనే ప్రముఖుడిగా అప్పట్లో ఆయన మారిపోయారు. ఆయన పేరే భగత్ సింగ్. భగత్ సింగ్తో పాటు ఆయన స్నేహితులైన సుఖ్దేవ్, రాజ్గురు కూడా ఉరికంబంపై వెళ్తున్నారు. రాజకీయ ఖైదీలుగా వారు ముగ్గురు జైల్లో చేరారు. తమను సాధారణ ఖైదీల తరహాలో ఉరితీయవద్దని, రాజకీయ ఖైదీలను తమను కాల్చి చంపాలని వారు ముగ్గురు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ వాళ్ళ కోరికను బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది. వారు ముగ్గురులో భగత్ సింగ్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు ఎడంవైపు సుఖ్దేవ్, కుడివైపు రాజ్గురు కూడా నడుస్తున్నారు. ఉరికంబం వైపు నడుస్తూ వెళ్తున్న భగత్ సింగ్ చాలా వరకు సైలెంట్గా ఉన్నారు. తర్వాత సడన్గా పాట పాడడం మొదలుపెట్టారు. నా ప్రాణం పోయినా నా దేశం మీద నా ప్రేమ చావదు అని ఆయన చాలా గట్టిగా పాడడం మొదలుపెట్టారు. ఆ పాటని వెంటనే వాళ్ళ స్నేహితులు కూడా పాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారు ముగ్గురిని ఉరికంబాన్ని దగ్గరగా తీసుకెళ్లారు. ఈ ఉరికంబం దగ్గర రాజ్గురు, సుఖ్దేవ్ మెడలో ఉరితాడును వేశారు. కానీ భగత్ సింగ్ మాత్రం తన మెడకి తానే ఉరి వేసుకున్నారు. ఉరితాడు మెడలో వేసుకునే ముందు భగత్ సింగ్ దాన్ని ముద్దు పెట్టుకున్నారంట. తర్వాత ఆయన చేతులు కాళ్ళను కట్టేశారు. వెంటనే ఉరిని ప్రారంభించారు. అక్కడ ఉండే తలారి ముందుగా ఎవరిని ఉరి తీయమంటారని వారిని అడిగారు. అందరికంటే ముందు నన్ను ఉరి తీయండి అంటూ సుఖ్దేవ్ సమాధానం ఇచ్చారు. తలారి ఒకరి తర్వాత ఒకరిని ఉరి బిగించారు. ముగ్గురు శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూ ఉన్నాయి. దీని తర్వాత ముగ్గురు మరణించినట్లు అక్కడున్న డాక్టర్ ధృవీకరించారు. ఈ ముగ్గురు ఉద్యమకారుల ధైర్యానికి ఎంతో ప్రభావితుడైన అక్కడున్న జైలు అధికారి వారిని చూసి చాలా సమయం ఏడ్చుకుంటూ ఉన్నారు. ఈ ముగ్గురి అంతిమ సంస్కారాలను జైల్లోనే ముందుగా చేయాలని అక్కడ బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు. కానీ వారిని కాల్చిన తర్వాత ఆ పొగను చూసి జైలు బయట ఉన్న ప్రజలందరూ ఆగ్రహానికి గురవుతారని భావించి వారి అంతిమ సంస్కారాలను నట్లెజ్ నది ఒడ్డున చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే రాత్రికి రాత్రే జైలు గోడను అంటే వెనక గోడను కూల్చేశారు. అక్కడి నుంచి ఒక ట్రక్ జైల్లోనికి వచ్చింది. వారు ముగ్గురి భౌతిక కాయాలను లాక్కుంటూ తీసుకువచ్చి ఆ ట్రక్లో వేసేశారు. నట్లెజ్ నది ఒడ్డున ఇద్దరు పూజారులు వారి శవాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ట్రక్తో వారి ముగ్గురు శవాలను నట్లెజ్ నది ఒడ్డుకు తీసుకువచ్చారు. శరీరాలను చితిపై ఉంచి నిప్పు అంటించారు. ఇలా 3 శరీరాలకు నిప్పు అంటించిన తర్వాత వెంటనే తెల్లవారు అవుతుండడంతో చితిమంటలను ఆర్పేసి సగం కాలిన వారి శరీరాలను నట్లెజ్ నదిలోకి విసిరేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చౌకీ నంబర్ 201గా గుర్తించారు. పోలీసులు, పూజారులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గ్రామస్తులు నదిలో దిగి సగం కాలిపోయిన శరీర భాగాలను నీటిలోంచి బయటకు తీశారు. తర్వాత వాటికి సరైన సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు చేశారు. నిజానికి మార్చి 24వ తేదీన భగత్ సింగ్ను, ఆయన స్నేహితులను ఉరి తీయాలి. కానీ నిర్ణయించిన సమయానికి అంటే 11 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా వారిని ముందే ఉరి తీసేశారు. ఈ విషయం బయటకు పొక్కగానే భారత ప్రజల్లో చాలా కోపం వచ్చేసింది. ఆ రోజుల్లో మహాత్మాగాంధీ కరాచీ పర్యటనలో ఉన్నాడు. ఈ ఉరితీతలకు పరోక్షకంగా మహాత్మాగాంధీ కారణమంటూ చాలా ఆరోపణలు వచ్చాయి. గాంధీ ప్రయాణించే రైలు కరాచీ స్టేషన్కు రాగానే నిరసనకారులు వాళ్ళ చేతుల్లో నల్లరంగు పూలు పట్టుకొని నిరసన తెలిపారు. భారత భవిష్యత్ కోసం లార్డ్ ఇర్విన్తో జరిపిన చర్చల్లో భగత్ సింగ్ ఉరిని ఆపేయాలనే నిబంధనను మహాత్మాగాంధీ జోడించలేదంటూ గాంధీపై ఆరోపణలు వచ్చాయి. భగత్ సింగ్ను ఉరితీసిన తర్వాత రోజు నుంచి లాహోర్ అంతటా చాలా ఆందోళనలు జరిగాయి. ఆయన మృతికి సంతాపంగా నీలా గుంబద్ స్మారకం నుంచి ర్యాలీని కూడా చేపట్టారు. 3 మైళ్ళ దూరం సాగిన ఈ ర్యాలీలో వేల మంది హిందూ, ముస్లిం, సిక్కులు పాల్గొన్నారు. పురుషులు తమ చేతికి నల్లటి పట్టీ ధరించి, మహిళలు నల్లటి చీరను కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఉండే ప్రతి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగత్ సింగ్ను ఉరితీసిన జైలులో పనిచేసే వార్డెన్ చరత్ సింగ్ దీముకు కూడా చాలా ఏడుపు వచ్చిందంట. ఆయన అక్కడ వెక్కి వెక్కి ఏడ్చారు. తన 30 ఏళ్ల కెరీర్లో ఆయన చాలామందిని ఉరితీయడం చూశారు. కానీ ఎవరూ కూడా భగత్ సింగ్, ఆయన స్నేహితులు ఎదుర్కొన్న ధైర్యంగా చావును స్వీకరించలేదంట.
భగత్ సింగ్ మరణించిన 16 ఏళ్ల 4 నెలల 23 రోజుల తర్వాత భారత్కు స్వాతంత్రం వచ్చింది. నిజంగా అప్పట్లో పెద్దవారు తలుచుకుని ఉంటే భగత్ సింగ్ ఉరిని ఆపేవారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ చేతుల్లో ఆ పవర్ ఉంది. కానీ భగత్ సింగ్ ఉరిని వాళ్ళెవరూ కావాలని ఆపలేదని అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి.